ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ, మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. కుంభరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి గ్రహ గోచార రీత్యా గ్రహాలు ఈ సంవత్సరం అంతా ఏ రాశుల్లో సంచరిస్తాయి, ఏ శుభాలని ప్రసాదిస్తున్నాయి, అసలు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎలా జరుగుతోంది, అట్లాగే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గనక గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రము 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి కుంభరాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 8 గాను, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా సూచింపబడుతోంది. ఉన్నంతలో వీరు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, వీరికి ఏదైనా లాభం కలిగినప్పుడు 10 మందికి దాన ధర్మాలు చేసిన మీద వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కాస్త నరఘోషలు కూడా తగ్గే అవకాశం, ఎందుకంటే ఆదాయం పూర్తిగా పడిపోతుంది కాబట్టి కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసేవాళ్ళు ఏడవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మిమ్మల్ని అవమానించే వాళ్ళు, మీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయం. సరే, జన్మజాతకంలో ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటే మీరు కోటీశ్వరులు అయితే ఏడుపులు ఎప్పుడూ ఉండవు, తప్పుతూనే ఉంటాయి, ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటాయి. అయితే కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క దృష్టి బలము విశేషమైనటువంటి ధనలాభాదుల్ని, కుటుంబంలో సుఖ సౌఖ్యాదుల్ని, సంతానపరమైనటువంటి లాభాన్ని, సంతానపరమైనటువంటి యోగాన్ని కూడా కలుగజేస్తుంది. ఏదైనా మీరు పందాల్లో పెట్టిన షేర్స్లో కానీ, స్టాక్స్లో కానీ పెట్టినట్లయితే కనుక విపరీతమైనటువంటి లాభాలు కలగడానికి గురువు సూచిస్తున్నాడు. కానీ జాతకంలో యోగించే గ్రహస్థితి ఉంటేనే గుర్తుపెట్టుకోండి. గోచారంలో ఈ గురువు యొక్క దృష్టి బలము చాలా పరిపూర్ణంగా ఉంది. అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉన్నత విద్యాభ్యాసాల వైపు మీరు ఏదైనా పాస్పోర్ట్లు, వీసాలు అప్లై చేసుకుంటే చక్కటి లాభం కలుగుతోంది. అట్లాగే ఎక్కడైనా దూరాభారాల్లో సంతానం ఉన్నట్లయితే వారి ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు పడే కష్టానికి, మీరు తీసుకునే నిర్ణయాలకి అవతల వాళ్ళు దాసోహయ్యే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క తెలివితేటలతో కూడినటువంటి ఆలోచనలు, అట్లాగే కొన్ని నిర్ణయాలు అవతల వాళ్ళు అగ్రీ చేసి వాళ్ళకు కూడా లాభం కలుగుతున్న ఆలోచించి మీతో టైఅప్ అయ్యే అవకాశాలు వ్యాపారంలో చాలా మందికి ఉంటాయి. భాగ్యం మిమ్మల్ని భరిస్తోంది. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య దోషాలున్నా, కోర్టు సమస్యలున్నా తొలగిపోయే అవకాశం జూన్ లోపల ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి, అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది శని వలన. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ద్వితీయ స్థానంలో కుటుంబ ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని భగవానుడు విపరీతమైనటువంటి ధన నష్టాన్ని, పెట్టుబడుల ద్వారా మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా నష్టాన్ని కలుగజేస్తూ ఏలినాడి శనిగా వ్యవహరిస్తున్నాడు. కుటుంబంలో వృద్ధి గురువు ద్వారా ఉంటే కనుక కుటుంబంలో కొంత నష్టాలని, మాట యొక్క నేర్పు లేక గబాలన మాట మాట్లాడినా, అవతల వ్యక్తులతో ఏదైనా సంభాషించినా అది చెడుగా వక్రించని మీకు ఆకస్మికంగా ఉద్యోగంలో కావచ్చు, మీరు చేసే సేవకా వృత్తిలో కావచ్చు,
వ్యాపారంలో ఏదైనా ఎవరికైనా అమ్మేటప్పుడు మీరు మాట్లాడే ధోరణి ఒకసారి 10 రూపాయలు అంటారు, ఒకసారి 8 రూపాయలు అంటారు. అక్కడ కుంభరాశి వారికి అవతల వ్యక్తుల నుంచి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్య యందు సరైనటువంటి అవగాహన లేకపోవటం, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే టీచర్స్ కానీ విద్యాలయాల్లో అలాగే బంధువులు కానీ కుటుంబీకులు కానీ సరైన విషయ పరిజ్ఞానం లేక చెప్పలేకపోవటం, ఒకవేళ ఉన్న మతిమరుపు జ్ఞానం లేకపోవటం, లేకపోతే చెప్పాలనిపించకపోవటం, బద్ధకంతో చదవలేకపోవటం, ఇవన్నీ కూడా వీరికి కుంభరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు కలుగజేస్తాయి. అయితే పెట్టుబడుల్లో ఒక్కోసారి వీరికి కరెక్ట్గా పనిచేసి బద్ధకం లేకుండా కనుక శారీరకంగా కష్టపడి మంచి ప్రణాళికలను కనుక చేసుకొని కుటుంబీకుల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే, తల్లిగారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గి కుంభరాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యాయోగము, గృహయోగము, వాహన యోగం కలగడానికి చక్కటి అవకాశాలు కూడా శని యొక్క దృష్టి చేత కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆకస్మికంగా లభిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారు కనుక గతిస్తే వారి వలన వచ్చేటటువంటి లాభాల వల్ల కూడా మీకు ఇవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు యొక్క వేధ దాదాపుగా కుంభరాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా వేధిస్తూనే ఉంటుంది. ఈ యొక్క రాహుకేతువుల యొక్క కాలసర్ప దోష యోగం అనేటటువంటిది అతలాకుతలం చేసే పరిస్థితి ఉంటుంది. జన్మజాతకంలో ఏదైనా కొంత అనుకూలత్వాలు అయితే కొంత అవకాశం ఉంటుందేమో కానీ ఏదైనా కూడా అనుకున్న ప్రతి కార్యము కూడా ఆటంకాలు కలగటము, అనుకున్న అభీష్టాలన్నీ కూడా నిదానంగా నెరవేరటము, ఒక్కోసారి జరుగుతుంది అనుకున్న విషయం జరగకపోవటము, ఉద్యోగంలో కానీ ఉద్యోగం ద్వారా వచ్చే ప్రమోషన్లలో కానీ ఎవరో ఒకళ్ళు అడ్డుతగలటము, ఇవన్నీ రాహుకేతువులు. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఇరుక్కుపోవటము, మీరు మోసం చేయడం ద్వారా సంఘంలో మీకు బ్యాడ్ నేమ్ రావటము, ఉద్యోగంలో మిమ్మల్ని ఎవరు ఆదరింపుగా చూడకపోవటం, మీ కింద పనిచేసే సేవకులు మిమ్మల్ని మోసం చేయాలని మీకన్నా ఎత్తుకు పై ఎత్తు వేసి మీ ఉన్నతమైనటువంటి అధికారులతో లేనిపోని విషయాలని చెప్పి మీ మీద లేనిపోని అభాండాలు అవమానాలతో మిమ్మల్ని కృషింపజేసేటట్లు మానసికంగా మిమ్మల్ని కిందకి దింపే యత్నాలు చాలా జరుగుతాయి. కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పామో తెలియదు, ఎవరు తేలో తెలియదు, ఎవరు త్రాచుపాము కోబ్రానో తెలియదు. అట్లా ఉంటుంది ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా. అయితే డిసెంబరు 5వ తారీఖు తర్వాత ఈ రాహుగ్రహము 12వ స్థానంలో మకర రాశిలోకి వచ్చినప్పుడు, సరే నెత్తి మీద ఉన్న రాహు వెళ్ళి ఇప్పుడు వెనక స్థానంలోకి వచ్చి అయిన వాళ్ళు కాస్త విరోధులు అవుతారు, పెట్టుబడులు కాస్త మటుమాయం అయిపోతాయి, ఆవిరైపోతాయి. పెట్టుబడులు కనుక ఆ టైంలో పెడితే మనకు ఇక మీ జీవితంలో ఎదగడం చాలా కష్టం అండి. ముందు చూస్తే శని గొయ్యి, వెనక చూస్తే రాహు నొయ్యి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతసేపు దైవనామస్మరణ ఎందు, అట్లాగే మీరు పెట్టే ప్రతి పైసా ఖర్చు లేదా మీరు సంపాదించే సొమ్ములో అర్ధ భాగమైనా సరే దాన ధర్మాదులకి, పూజలకి, హోమాలకి ఏదో రకంగా మీరు ఖర్చు పెడితే మటుకు ఆ యొక్క రాహుగ్రహం శాంతిస్తుంది. ఓకే, వీడు సంపాదించినంత ఖర్చు పెడుతున్నాడనే ఉద్దేశంతో మీ యొక్క ఆరోగ్యాన్నన్నా సరే కాపాడే అవకాశం వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆరోగ్యం కూడా చెడిపే అవకాశం ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఉంటుంది. అట్లాగే వ్యక్తిత్వ స్వభావాలలో డిసెంబర్ తర్వాత కొంచెం లోపాయకారంగా, లోభంగా మారే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు సంఘంలో దుర్మార్గుడు అనేటటువంటి పేరు కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి రాహువు వలన. అట్లాగే కొన్ని ఆపదలు ముంచుకొచ్చే అవకాశం ఉంటుంది డిసెంబర్ తర్వాత. అట్లాగే వీరికి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గురుబలం జూన్ వరకు ఎంత అందంగా ఉందో, జూన్ తర్వాత అక్టోబర్ 31 వరకు 6వ స్థానంలో ఈ యొక్క గురువు అతిచారత్వ ప్రభావం వలన ఒక రాశిలో కాకుండా 3 రాశులు ప్రభావిస్తాడు. ఇది 2వ రాశి. ఈ రాశిలో ప్రవేశించడం ద్వారా ఉద్యోగంలో కాస్త లేనిపోని కదలికలు కలుగుతాయి, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతాయి. మీ గృహాలు ఎవరైనా కొనున్నా, స్థలాలు కొనుక్కున్నా దానికి సంబంధించినటువంటి రుణాలు, బ్యాంకు రుణాలు కానీ ప్రైవేట్ రుణాలు కానీ కట్టేటప్పుడు 1,00,000 సమస్యలు ఎదురవుతాయి. వాళ్ళు మీకు నోటీసులు పంపించటం, కోర్టు యొక్క కేసులు ప్రభావితం జరగటం, తల్లి యొక్క ఆస్తులు వస్తాయి, లేదా మీ గృహం అమ్మితే డబ్బులు వస్తాయి అనుకుంటారు, వాటిల్లో లేట్ అయ్యే అవకాశం రావటం, కొంత ధనం ఇచ్చి కొంత ధనం ఇవ్వకపోవడం, సరైన సమయానికి మీరు కనుక అప్పు తీర్చలేకపోతే దాని ద్వారా ఎన్నో అవమానాలు మీరు పడటము, ఇట్లా గురువు యొక్క ప్రతికూల ప్రభావము భార్యాభర్తల యొక్క సంబంధం మీద, లేకపోతే సంఘంలో మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల మీద, ఉద్యోగంలో మీ మీద లేనిపోని అవమానాలు క్రియేట్ చేయటం, మిమ్మల్ని అనుమానించటం, అట్లాగే భార్యాభర్తలు కాకుండా భాగస్వామ్యంలో కూడా మీరు విడిపోయే పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులు అయితే కనుక రాజకీయ నాయకులకి కొంచెం కష్టకరమైనటువంటి ప్రాబ్లం అని చెప్పుకోవాలి. మీరు ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు ఎత్తికి లేనిపోని సమస్యలను సృష్టించేటటువంటి మీడియా రంగం కూడా, అట్లాగే ఎంతోమంది కుటుంబ సభ్యులు, గృహంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని, అంటే మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి
నవంబర్ 1వ తేదీ నుండి జనవరి ఎండింగ్ వరకు కూడా గురుబలం చాలా చాలా అదృష్టవంతంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వివాహ యోగం తప్పనిసరి అని చెప్పుకోవాలి. సంతాన భాగ్యం కలుగుతుంది. అన్ని విధాల విదేశీ పరంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి ఉద్యోగరీత్యా కావచ్చు, సంతానాన్ని చూడడానికి కావచ్చు కుంభరాశి, లేకపోతే ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు, ధన నిమిత్తం కావచ్చు, కుటుంబంలో ఎవరైనా సరే అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ పెళ్లికి సంబంధించి మీరు వెళ్ళటం కావచ్చు, విదేశీయాన యోగము, ధన ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం, అట్లాగే చిత్ర కళాకారులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, అఖండమైనటువంటి గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అక్కడ కీర్తి పెరుగుతుంది, సన్మానాలు పురస్కారాలు కలిగే అవకాశం ఉంటుంది, చక్కటి జీవితాన్ని అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారికి డిసెంబర్ అయిన తర్వాత 6వ స్థానంలోకి కేతు వచ్చినప్పుడు చక్కగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకున్న విషయాలలో శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. కాస్త చేసే ఉద్యోగంలో కాస్త మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా మీకంటూ ఒక సొంత నాలెడ్జ్ బేస్ వలన, మీకు ఉన్నటువంటి జ్ఞానము, మీకు పూర్వం ఉన్నటువంటి చదువులో ఉన్నటువంటి నిమగ్నత వలన ఉద్యోగంలో పైమెట్టుకు వెళ్ళే అవకాశం డిసెంబర్ తర్వాత కేతు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ స్థితిగతులను గమనించినట్లయితే మీరు తప్పనిసరిగా శని రాహు కేతువులకి జపతపాదులు, సుబ్రహ్మణ్య సర్పసూక్త జపాదులు, సుబ్రహ్మణ్య సర్పసూక్త హోమాదులు, అట్లాగే శనిగ్రహానికి సంబంధించినటువంటి మంజుసూక్త జపము, మంజుసూక్త హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత రుద్రహోమము, ధన పాశుపత హోమము, ఇలాంటివన్నీ కూడా 10 రూపాయలు ఖర్చు అయినా సరే కర్మదోషాలు పోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. లేకపోతే ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్లాగే గురువు యొక్క బలం తగ్గినప్పుడు మాత్రము దక్షిణామూర్తిని కానీ లేదా గురువుల్ని పూజించడం కానీ చేయండి, చాలా సౌఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రాశి ప్రభావం ఇంత ఘోరంగా ఉందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మనసుకి సంబంధించిన కొన్ని సంకేతాలని మాత్రమే మనకి అద్దంలో చూపిస్తూ ఉంటుంది. అసలైనటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మీరు ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో ఉన్న లగ్నము సూచిస్తుంది. మీకు నడుస్తున్నటువంటి ప్రస్తుత గోచారంలో దశలు అంతర్దశలు మీ లగ్నాతు వాళ్ళు మంచివాళ్ళ లేకపోతే చెడ్డవాళ్ళ, దాన్ని బట్టి ఇంకా ఘోరం జరుగుతుందా, అసలు ఈ ఘోరాలేవి జరగవా, మనకి విద్య, ఉద్యోగము, వ్యాపారము, దాంపత్యము, అట్లాగే సంతానము, కోర్టు కేసుల్లో ఏదైనా మనకి వెసులుబాటు కలుగుతుందా లేదా, అట్లా ఎన్నో రకాలైనటువంటి శుభాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మృత్యు ప్రమాదాలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు జాతకంలోనే తెలుస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అభీష్టకరమైనటువంటి గురువుని సంప్రదించి చక్కగా జాతక పర్యవేక్షణని ప్రశాంతంగా వినండి. మీకేం కావాలో ఆ జాతకంలో తెలుస్తూ ఉంటే మీరు కావాల్సింది వారిని అడగండి. వారు చెప్పినటువంటి ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితుల్ని, జాతకంలో ఉన్న గ్రహస్థితుల్ని చక్కగా సంపుటీకరణం చేసి అస్త్రరూపకంగా ఏ పరిష్కారం అయితే ఉంటుందో ఆ పరిష్కారం ఆచరించి చక్కటి సౌకర్యవంతమైనటువంటి, సౌఖ్యకరమైనటువంటి, సౌలభ్యమైనటువంటి ఆర్థిక విషయాలలో కానీ గృహ విషయాల్లో కానీ చక్కటి జీవితాన్ని అనుభవించే యోగాన్ని పొందండి. అసలు ఇవేమీ లేవండి మా దగ్గర అనుకుంటే కనుక ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా మీరు ఏ గురువునైతే అనుకొని ఫోన్ చేస్తారో ఆ సమయానికి ఉన్న సమయము మీ యొక్క జన్మజాతకాన్ని నిర్దేశిస్తుంది, దశల్ని నిర్దేశిస్తుంది. ఆ సమయానుకూలంగా మీరు అడిగే ప్రశ్నకి అక్కడ సమాధానం దొరుకుతుంది ప్రశ్నా జ్యోతిష్యంలో. కాబట్టి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మండి. చక్కటి పరిహారాలు ఆచరించుకుంటూ ఈ జన్మని ఇచ్చారు భగవంతుడు, ఈ గ్రహాలు కర్మల్ని అనుభవింపజేస్తూ ఉంటాయి. ఆ గ్రహాలకి మనం శాంతి చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఇచ్చే కిరణాలు డైరెక్ట్గా మన మీద పడతాయి. మీరు కూడా దానికి తగ్గట్టుగా శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా దేవుణ్ణి స్మరిస్తేనే మన సనాతన ధర్మంలో మనకి విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మన విశ్వాసం. ఓం నమో దక్షిణామూర్తయే నమః. ఆంజనేయాయ నమః.